హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్ 7. ఈరోజు మనం 5th క్లాస్ తెలుగులో 3వ పాఠం అలాగే 4వ పాఠం. 3వ పాఠం అయినటువంటి సాలార్ జంగ్ మ్యూజియం, 4వ పాఠం నీడ ఖరీదు నేర్చుకుంటున్నామండి. మేము డైలీ 2 వీడియోస్ చేస్తున్నాం. దానికి మీరు కూడా అనుగుణంగా తీసుకోండి. మీకు టైం ఉన్నప్పుడు కూడా చూడండి. కాబట్టి మనకు అన్ని వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. 3rd, 4th, 5th క్లాసెస్ మనం ఇప్పుడు 5థ్లో ఉన్నాం. ఇంకో 2 రోజుల్లో 5th EVS అలాగే 5th తెలుగు కూడా పూర్తి చేస్తున్నాం. ఇంకా 6థ్కి ఎంటర్ అవుతాం. 8th వరకు మనం చెప్తామండి. టెట్ అండ్ డిఎస్సి సిలబస్ పరంగానే చెప్తాం, అన్నీ పిచ్చి పిచ్చి కాకుండా. మనకు వీటికి సంబంధించి బిట్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, మీరు వెళ్ళండి చూడండి. తర్వాత షార్ట్స్లలో మనము ప్రీవియస్ క్వశ్చన్స్ అయినటువంటి టెట్ ఆర్ డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్గా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం, అవి కూడా చూడండి. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే అండి, మనం ఈరోజు టాపిక్లో వెళ్ళినట్లయితే సాలార్ జంగ్ మ్యూజియం. ఈ పాఠం చూసినట్లయితే ఇదంతా చూడండి. ఇక్కడ జంతు ప్రదర్శనశాల అని ఉంది కదా, ఒక డైరీ రూపంలో ఉంటుందండి ఇది. మనం చూద్దాం. ఉద్దేశం ఏంటిదంటే మ్యూజియంను అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రాశత్వాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలియజేయడమే, అంటే తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఇక్కడ ఇది చూడండి, ఈ వర్డ్కు మనం ఎట్లా తీసుకోవాలి అంటే ఇంపార్టెన్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ అని కూడా మనం తీసుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ సాలార్ జంగ్ మ్యూజియం పాఠంలో వెళ్ళినట్లయితే డైరీ, ఇదంతా ఏ ప్రక్రియకు చెందిందండి? డైరీ ప్రక్రియకు చెందింది. డైరీ ప్రక్రియ అంటే ఏంటిది? మనకు మనమే రాసుకునేది, ఒక రోజుకు మాత్రమే లేదా ఒక సంఘటనకు మాత్రమే చెంది అయి ఉంటుంది. ఈ ప్రక్రియలు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీ ముందుకు వస్తాయి. కాబట్టి మనకు ఏదైతే అవసరం ఉంటుందో అదే నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇతివృత్తం ఏంటిదంటే దర్శనీయ స్థలాలు. ఇప్పుడు దీనికన్నా ముందు యాదగిరిగుట్ట కూడా దర్శనీయ స్థలాలే. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సాలార్ జంగ్ మ్యూజియం మూసీ నది దక్షిణం అంటే ఉన్నటువంటి ఒడ్డున, అక్కడ ఏంటిది దర్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. ఏ ప్రాంతంలో ఉంది? దర్ ఉల్ షిఫా. ఎక్కడ? హైదరాబాద్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నిజాం పరిపాలకులలో సాలార్ జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసఫ్ అలీ సాలార్ జంగ్ మూడు అంటే మనకి ఇప్పుడు ప్రతాపరుద్రుడు 1, 2 అని అంటాం కదా, అట్లానే మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ 3 అంటే మూడవ వారు. ఆ రాజు ఎవరైతే ఉన్నారో అప్పటి వారు, అతను ఏం చేసిండు? కళాఖండ వస్తు సామాగ్రి అంతా కూడా, అంటే ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సేకరించి అక్కడ భద్రపరిచినారు. ఓకే, నెక్స్ట్ అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ మ్యూజియంను 1951 డిసెంబర్ 16న చూసేటందుకు తెరిచారు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటిదంటే సాలార్ జంగ్ మ్యూజియం ఎప్పుడు అంటే మన ప్రజలకు, అంటే టూరిస్టులకు, వాళ్ళకు ఎప్పుడు దానిని తెరిచారు అంటే చూడడానికి ఎప్పుడు తెరిచారు, ఎప్పుడు సిద్ధంగా ఉంచారు అంటే చూద్దాం. 1951 డిసెంబర్ 16, డిసెంబర్ 16, 1951లో చేశారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకో క్వశ్చను, సాలార్ జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది కూడా అడగవచ్చు. చంద్రాకారం, అర్ధచంద్రాకారం, త్రిభుజాకారం, తర్వాత ఇంకొకటి వస్తుంది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, ఇట్లా అడుగుతారు. అర్ధచంద్రాకారం ఇగో ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇక్కడ అంతా కూడా ఇది అంతా కూడా ఎంట్రన్స్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఓకే అండి, మీరు చూడండి. మన హైదరాబాద్లో ఉన్నటువంటి మిత్రులు ఎప్పుడైనా వెళ్తే చూస్తే మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకో స్లైడ్లో వెళ్ళిపోదాం. 3rd ప్లేస్ లార్జెస్ట్ ఇన్ ఇండియా అని మనకి ఇక్కడ ఉంది. ఏంటిది చూద్దాం. మనకు భారతదేశంలోనే మ్యూజియంస్లలో 3వ జాగా అంటే 3వ ప్లేస్లో ఉంది. ఏంటిది? సాలార్ జంగ్ మ్యూజియం. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటిదంటే జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా
గుర్తించారు. ఎవరు గుర్తించారు? పార్లమెంట్ గుర్తించింది. ఎవరు? భారతదేశ పార్లమెంట్ జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా సాలార్జంగ్ మ్యూజియంని గుర్తించింది. ఇది నెక్స్ట్ ఇందులో 38 అర్రలు ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ గంటల గడియారం కూడా ఉంది. 12 గంటలకి మోగుతుంది అది. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ 2024 టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబ్బాకా శిల్పం ఏంటిది? ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబ్బాకా శిల్పం ఎక్కడ ఉంది అని అడిగారు టెట్ 2024లో. వీటికి సంబంధించిన బిట్స్ మేము షార్ట్స్లో తెస్తామండి. ఇది క్వశ్చన్ అడిగారు కాబట్టి మళ్ళీ అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే సిబిటి క్వశ్చన్లు అనేవి ఎక్కడ చిన్నవి అని చూస్తలేరు, పెద్దవి అని చూస్తలేరు, ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 6 నుండి 8 మనకు ఎస్జిటి వాళ్ళకు ఇంకా ఎస్ఏ వాళ్ళకు 6 నుండి 8 సెషన్స్ నిర్వహిస్తున్నారు. కాబట్టి క్వశ్చన్స్ అనేవి దొరకడం లేదు. అంటే దొరుకుతున్నాయి, ఆ క్వశ్చన్స్ స్టాండర్డైజే ఇస్తారు అని మనం అనట్లేదు, ఏదైనా ఇవ్వవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రెబ్బాకా శిల్పం ఎట్లా ఉంటుందంటే అక్కడ హెడ్ టు డౌన్ అంటే తల నుండి కాళ్ళ వరకు ఒక సన్నని పరద కప్పినట్టు ఉంటుంది. ఏంటిది? ఆ పరద నుండి ముఖం కనబడుతున్నట్టు ఉంటుంది. తర్వాత ఇదంతా కూడా ఒక నిజమైనటువంటి మనిషి అక్కడే ఉన్నట్టు కూడా ఉంటుంది. శిల్పాన్ని కూడా చూద్దాం. మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చినారు, చూద్దాం. ఇదంతా చూడండి, ఇదంతా సన్నని పరద వలె ఉంది కదా, చూడండి ఎంత అద్భుతంగా చెక్కినారో. తర్వాత మనం వెళ్ళినట్లయితే అక్కడ 19వ శతాబ్దంలో జీబీ బెంజోన్ ఇటలీ ప్రాంతం అంటే ఇటలీ దేశస్థుడైనటువంటి జీబీ బెంజోన్ అతను రెబ్బాకా శిల్పంని చెక్కిండు. ఓకే అండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 ఇక్కడ మైసూర్ రాజు ఎవరు? ఫ్రాన్స్ రాజు, అంటే అతని పేరే ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మన మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్కు బహుకరించిన కుర్చీలు, టీపాయిలు కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. మొత్తం ఇక్కడ 18 అర్రలు ఉన్నాయి. ఇంకో ఫ్లోర్లో వెళ్ళినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ఫ్లోర్లో ఒక అద్భుతమైనటువంటి శిల్పకళ ఉంది. అంటే చెక్కతోటి చేసినటువంటి ఒక ఆడమనిషి, మగ మనిషి. ముందు నుండి చూస్తే మగ మనిషి, వెనక భాగం అద్దంలో చూస్తే ఆడమనిషి కనబడుతున్నారు, వాళ్ళ యొక్క బొమ్మలు కనబడుతున్నాయి. ఇంత ఉన్నటువంటి ఈ శిల్పం అంటే ఆ బొమ్మలను ఎవరు చెక్కారు అంటే జర్మనీ, అంటే మనకు జర్మనీలో ప్రముఖ నాట్యంలో ముఖ్య పాత్రలు వీళ్ళ యొక్క పేరు ఏంటిదంటే ఇక్కడ చూద్దాం మనం. మెఫిస్టో ఫిలిప్స్, ఇంకొకటి మార్గరీటా అంటే మనకు పలకొచ్చు కానీ ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. మెఫిస్టో ఫిలిప్స్ అయినా కూడా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇబ్బందిది అడుగుతారు, మంచిది కూడా అడుగుతారు. నెక్స్ట్ మనం చూద్దాం, అది బొమ్మ చూద్దాం. ఇగో చూడండి, ఇదే మీకు గంటల గడియారం కూడా చూద్దాం. ఇది మనకు 12 గంటలది. అప్పుడు ఇదంతా కూడా సాలార్జంగ్ మ్యూజియం. ఈ పిక్చర్స్ ఎక్కడ నుండో కావు, మన టెక్స్ట్ బుక్లో నుండే ఉన్నాయి, మీరు కూడా చూడండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్, జహంగీర్ ఉపయోగించిన చురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసుకునే కత్తి, ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖురాన్ గోల్డ్ సిల్వర్ అంటే బంగారం వెండి, అంటే ఆ దాంట్లో రాసినటువంటి బంగారం అట్లాగే వెండి ఖురాన్లు కూడా మనకు సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి. తర్వాత అగ్గిపెట్టె సైజులో కూడా ఉంది. ఓకే అండి. నెక్స్ట్ నెహ్రూ జూలాజికల్ పార్క్ అంటే మనకి ఇక్కడ ఏంటిది, ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాకతీయ జూలాజికల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే వరంగల్ ఆర్ హనుమకొండ అని కూడా మనం అంటాం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. మ్యూజియంలోని వస్తువులు సేకరించిన వారు ఎవరు? మీర్ యూసెఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3. ఓకే అండి. మ్యూజియం ఏంటిది? ప్రారంభించిన తేదీ 1951 డిసెంబర్ 16, అంతే.
నెక్స్ట్ జాతీయ సంగ్రహాలయంగా గుర్తించిన వారు ఎవరు అంటే భారత పార్లమెంట్. నెక్స్ట్ రెబ్బక శిల్పం చెక్కి అంటే ఆ శిల్పి పేరేంటిది లేదా శిల్పి వివరాలు ఎవరు? జీబీ జెంజోని. ఓకే అండి. ఎక్కడ నుండి మరి? ఎక్కడ? ఇటలీ. ఎక్కడ? ఇటలీ. ఓకే. నెక్స్ట్ 2 రూపాల చెక్క శిల్పం ఉంది కదండి, ఆ పాత్రల పేరేంటిది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటిది? మెఫిస్టోఫిలిప్స్. ఎవరు? మెన్ అంటే మగవారి పేరు మెఫిస్టోఫిలిప్స్. తర్వాత మార్గరిటా. ఇవన్నీ కూడా పాత్రలు అంటే వాళ్ళ యొక్క పేర్లు. వీళ్ళు ఏంటిదంటే జర్మనీ దేశంలో ప్రముఖ నాట్యంలోని ముఖ్య పాత్రకులు. ఓకే అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చదువు ఆనందించులో ఇచ్చారు. మనకు ఇంపార్టెంట్ ఏంటిదంటే మనకు హైదరాబాదు ప్యారా హైదరాబాద్ అని టైటిల్తో ఇచ్చారు. మనకు ఇక్కడ ప్రక్రియ ఏంటిదంటే గేయం ప్రక్రియకు చెందింది. ఏం ప్రక్రియకు చెందింది? గేయం ప్రక్రియకు చెందింది. ఏ ఇతివృత్తానికి చెందింది? సంస్కృతి ఇతివృత్తానికి చెందింది. ఓకే అండి. ఇది మనకి ఈరోజు. నెక్స్ట్ నీడ ఖరీదులో వెళ్ళిపోదాం. ఓకే. నెక్స్ట్ పాఠం నీడ ఖరీదు చూసినట్లయితే ఇక్కడ మనకు పిసినారి పాపయ్య కథ విన్నారు కదా, అదే ఇది. నెక్స్ట్ ఇక్కడ ఉద్దేశం చూద్దాం. కొంతమంది తమ అతి తెలివితో ఇతరులను మోసం చేయాలని చూస్తారు. అలాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చూడండి, పాఠం చదవండి. 1-2 సార్లు చదివిన తర్వాత మళ్ళీ మన ఛానల్లో రండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం మనం డైరెక్ట్. ఏ ప్రక్రియకు చెందిందంటే కథా ప్రక్రియకు చెందింది. ఇక్కడ ఏ ఇతివృత్తానికి చెందిందంటే హాస్యం, మానవ స్వభావం. ఓకే అండి. ఇక్కడ ఉన్నటువంటి పాత్రలు ఎవరంటే ముఖ్యంగా పిసినారి పాపయ్య, శివయ్య. ఇక్కడ చెట్టు ఖరీదు ఎంతకు ఇస్తారు అంటే 1000 రూపాయలకు. తర్వాత మనం డైరెక్ట్ గ్రామర్ బిట్లో వెళ్ళిపోదాం. అంతే ఉంది. ఇక మనం ఎక్కువ వద్దు, మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవే నేర్చుకుందాం. అన్నీ ఎక్కువ నేర్చుకుని మన మెమొరీ అంతా ఫుల్ చేసుకోవడం అవసరం లేదు. చూద్దాం. వాక్య భావాన్ని పూర్తిగా తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలు అంటాము. ఇక్కడ చూశాడు, కూర్చున్నాడు అంటే కంప్లీట్ అవ్వాల్సిందే. నెక్స్ట్ వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియాపదాలు అసమాపక క్రియాపదాలు అంటారు. చూసి, వెళ్ళి, తిని, వచ్చి, పోయి ఇదంతా కూడా ఇన్కంప్లీట్ అన్నట్టు. నెక్స్ట్ కొన్ని జాతీయాలు చూద్దాం. ఇక్కడ పిల్లికి బిచ్చం పెట్టు అంటే పెట్టని అంటే ఎవరికి ఏమీ ఇవ్వకపోవడం. కాలికి బుద్ధి చెప్పు అంటే ఇది టెట్ 2024 క్వశ్చన్ అండి. దీనికి సంబంధించిన బిట్ కూడా మీకు చూపెడుతున్నాం. భయపడి మారిపోవడం అంటే పారిపోవడం. భయపడి పారిపోవడం అంటే కాలికి బుద్ధి చెప్పడం. నిప్పు చెరుగు అంటే బాగా కోపగించుకో, వీడేంద్ర నా మీద నిప్పులు జరుగుతాడు అని అంటాం కదా, అది. తర్వాత చెవికెక్కడం లేదా రా నీకు అంటే పట్టించుకోపోవడం లేదా అని. తర్వాత నశాలానికి అండడం అంటే బాగా ఎక్కువ అవ్వడం అన్నట్టు. చిందులు తొక్కడం అంటే కోపంతో ఊగిపోవడం. ఓకే అండి. ఇక్కడ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. పోలీసులను చూసిన దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. ఈ వాక్యంలోని జాతీయం ఏది? దొంగలు చూసిన పోలీసులను కాలికి బుద్ధి చెప్పారు. ఆన్సర్ ఏంటిదండి? కాలికి బుద్ధి చెప్పారు. మనం ఇక్కడ టెట్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. సీత సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చింది. ఈ వాక్యంలోని వెళ్ళి అనే పదానికి ఏమంటారు? వెళ్ళి అంటే అక్కడ పూర్తిగా కాలేదు, వెళ్ళి అంతే అంటే అది అసమాపక క్రియ. ఓకే అండి. ఇది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా మనకు కావాలంటే మన ఛానల్లో వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బిట్స్ కూడా మేము పెడుతున్నాము. ఓకే అండి. థ్యాంక్ యూ.